వాల్మీకి మహర్షి కూడా ఒకటి అనుకున్నారు. అదే ఆంజనేయ స్వామి వారికి కూడా వాల్మీకి మహర్షి ఒక గ్రంథకర్తలాగా చెప్పడము, ఆంజనేయ స్వామి పాత్ర ద్వారా చెప్పడం. అదేమిటంటే అందరూ ఇలా చేయరాదు అని. ఇప్పుడు మీరు చూడండి, మామూలుగా మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్స్లో ఏం చేస్తారు, 2 కొండల మధ్యలో లోయ ఉంటుంది. ఒకడు ఎవడో మోటార్ సైకిల్ అడ్వర్టైజ్మెంట్, వాడేమో కొండ నుంచి ఈ కొండ మీద చివరి దాకా వచ్చి మొత్తం అదే స్పీడ్లో ఆ కొండ మీదకి దూకుతాడు. లోయ నుంచి ఇది సర్పాస్ చేసుకుంటూ అవతల కొండ మీదకి వెళ్తాడు. అయితే ఇది చూసి ఎవరైనా కుర్రకారు, ఎవరైనా యంగ్స్టర్స్ దీని స్ఫూర్తితో వాళ్ళు అట్లా చేయడానికి ప్రయత్నిస్తారేమో అన్న భావంతో వాళ్ళు ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ కింద రాస్తారు. ఏమిటంటే చూడండి మీరు, ఇది కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం చేసింది కాదు, కానీ ఇది సాహసం కోసం చేసేది కాదు, ఎవరు దీన్ని అనుకరించరాదు అని. అదే వాల్మీకి, అదేదో పెద్ద గొప్ప అనుకుంటున్నాం మనం ఇది చెప్పడం, అంటే ఇది అవసరం. అయితే ఇదే విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్పారు. ఎందుకనంటే అసలు ఈ సర్గే లేకుండా డైరెక్ట్గా ఆయన అయిపోగానే మళ్ళీ అమ్మవారిని కలిసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవచ్చు. కథకి ఇదేమీ అడ్డురాదు, నిజానికి కథాగమనానికి ఇదేమీ అడ్డురాదు. కానీ ఏమిటంటే ఈ లంకా దహనము ఇవన్నీ చేసినప్పుడు దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్లుగా ఇది ఫాలో అయిపోయి, అంటే ఆంజనేయ స్వామి వారిని మనం హీరో కిందో లేకపోతే హీరో వర్షిప్ గానో అలాగో చూసుకుంటూ ఆయన సాహసాన్ని దాన్ని మనం అన్ని రకాలుగానూ ఆంజనేయ స్వామి వారు మనకి ఆరాధ్యులే. ఏమిటంటే ఆయన దైవత్వము, ఆయన వీరత్వము, అన్ని సాహసము అన్నీ. కాబట్టి ఎవరైనా సరే ఈ సాహసాన్ని దాన్ని ఎవరైనా ఫాలో అయ్యి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు కాల్చేయటము, లేకపోతే ఇట్లాంటివి చేయటము, సాహసం అనుకుంటూ ఏదో చేయటం, ప్రాణాల మీదకి తెచ్చుకోవటం, లేకపోతే అది తర్వాత పర్యవసానాలు ఘోరంగా ఉండటం, ఇలాంటివి చేయొద్దురా బాబు మీరు అని కేవలం మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఇది కేవలం దీనికోసమే తప్ప మీరు ఫాలో అవ్వడానికి కాదు అని చెప్పడం కోసమని కూడా దీన్ని వారు చెప్పడం జరిగింది. ఈ సర్గ యొక్క ముఖ్య ప్రాముఖ్యత అది కూడా ఉంది. మీరు ఇది నేర్చుకోండి, ఇవి చేయండి, ఇవి చేయొద్దు. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో చిన్న విషయం ఇందులోని, ఇప్పుడు మనకి ఆయన ఒక్క చిన్న విషయం ముందర ఆలోచించలేదు. అందుకోసమే అదేమిటంటే అందులో కూడా ఆవిడే ఉన్నారు అని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒకడు విలన్ ఎవరో కిడ్నాప్ చేసో ఎవరో హీరోయిన్ తీసుకెళ్తూ ఉంటారు, ఎవరినో తీసుకెళ్తుంటారు. వెనకాల ఒకటి చేస్తాడు కార్లో, అది కారే ఇది కారే. వీడు వెళ్ళి వెనకాల నుంచి కార్ని, ఆ ముందు వెళ్లే కార్ని ఆ విలను ఈ కిడ్నాప్ అవ్వబడ్డ వాళ్ళు ఉన్న కార్ని వెనకాల నుంచి గట్టిగా గుద్దాడు అనుకోండి, అది చూపిస్తారు కొన్నిట్లో వెంటనే పడిపోతారు. ఇది ఎంత ఏమిటంటే తెలివి తక్కువ పని అంటే అందులో వాళ్లతో పాటు మన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మన వాళ్ళంటే ఈ ఎవడైతే హీరోనో ఎవరో వెనకాలుతున్నారో వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు. వెనకాల నుంచి వాడు గుద్దితే ఏమవుతుంది, అందరికీ తగులుతాయి దెబ్బలు. కాబట్టి ఆ మాత్రం ఆలోచించకుండా వేరే పద్ధతిలో ఆపడానికి ప్రయత్నించడం అనేది ముఖ్యం. అది అక్కడ అంటే నేను ఎందుకని ఇది సింపుల్గా చెప్తున్నానంటే ఆయన ఆ మాత్రం మొదట్లో ఆలోచించలేదు అని జస్ట్ ఆయన పాత్ర ద్వారా చెప్తున్నారు. ఏమిటంటే అందులో కూడా ఆవిడే ఉన్నారు, అదే లంకలో ఎందుకని ఈయన ఇంత ఆలోచించకుండా నేను ఎందుకు చేశానని ఆయన బాధపడ్డంలో అది కూడా ఉంది. కాబట్టి అనాలోచితంగా ఏమీ చెయ్యొద్దు అన్న విషయము ఇందులో చెప్పడం. యాంగర్ మేనేజ్మెంట్ గురించి, ఎమోషనల్ బ్యాలెన్స్, అనాలోచితంగా ఏమీ చేయవద్దు, ఇటువంటి సాహస కృత్యాలు అనవసరంగా చేయొద్దు, ఇలాంటివన్నీ చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఇది చెప్పకపోతే ఏమిటంటే రాంగ్గా కన్వే అవుతుంది. ఇవి మాత్రమే చూసుకుని అందరూ వాటిని ఫాలో అవటం మొదలెడితే అది సమాజానికి మంచి చేయటం కాకుండా చెరుపు చేసే అవకాశం ఉంది. అందువల్ల ఎంత గొప్పవారంటే అంతటి ఆ ద్రష్టలు, ఆ వాల్మీకి మహర్షి కానీ అలాంటి ఆ సమయంలో ఉన్న వ్యాసుల వారు కానీ ఎవరైనా సరే ఎంత గొప్ప ద్రష్టలు అంటే చెప్పదలుచుకున్న దానికి మళ్ళీ ఎక్సెప్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు. ఈ సందర్భాల్లో చేయండి అని ఒక కథాగమనం ఉంటుంది. అందుకోసమే ఈ సర్గని పెట్టడం జరుగుతుంది. అందువల్లే ఇది మనిషి యొక్క మానవ వ్యక్తిత్వ వికాసానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక విషయం ఉంది ఇందులో, ఇదేమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది నేను సైకాలజీ చదివాను కాబట్టి, దీనిలో ఎంఎస్సీ సైకాలజీ చేశాను కాబట్టి ఇది నేను దాన్ని అన్వయించుకోవడం నేను చెప్తాను. ఇదేంటంటే ఒక మనిషి ఎప్పుడైనా డిప్రెషన్కి లోనైనప్పుడు, ఎప్పుడైతే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాడనుకుందాం, అంటే అంత ఘోరమైన డిప్రెషన్కి వచ్చినప్పుడు, ఆ డిప్రెషన్ ఎందుకు వస్తారంటే ఒక సంఘటన నుంచి ఒక ఆలోచన వస్తుంది, ఒక భయం వస్తుంది.
ఆ భయం నుంచి, ఆందోళన నుంచి, దానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఆలోచనలు పీక్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకైనా వెళ్తారు, ఏదైనా ఆఘాత్యం, ఏదైనా సూసైడ్ కమిట్ చేసుకోవడానికైనా దీనిలోకి వెళ్తారు. అసలు ఆంజనేయ స్వామి అదే అన్నారు కూడా. నేను నిజంగా కనుక ఆవిడ అక్కడ దహించబడితే నేను ఇంకా వెళ్ళను, ఇక్కడే నేను ఆత్మత్యాగం చేస్తానని అనుకున్నాడు కూడా ఆయన. అయితే ఈ పరిస్థితులు ఇలా వెళ్తుండగా ఏం చేశాడు, ఆయనంతటా ఆయనే ఏం చేశాడంటే తన ఆలోచనలని పాజిటివ్ వైపు తిప్పారు. ఎప్పుడు కూడా ఈ ఆలోచనల పరంపరలమే మనిషిని, ఆలోచనల పరంపర ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఆలోచనలే నెగిటివ్ అన్నీ భయంకి సంబంధించిన వెళ్తూ ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి మనిషిని ఏమీ ఆలోచించలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అయితే మనం ఏ ఆలోచనలు అయితే అక్కడికి తీసుకెళ్తున్నాయో అవే ఆలోచనలకు సంబంధించిన పాజిటివ్ ఆలోచనలు ఆ సమయానికి చేసుకుంటే మెల్లిగా అందులో నుంచి బయటపడే అవకాశం ఉంది అని అసలు సైన్స్ అదే చెప్తుంది. అంతకన్నా చాలా ముందర వీరే చెప్పారు. అంతకుముందే ఆంజనేయ స్వామి వారు తాను సీతాదేవి ఎప్పటికీ కనిపించబోతే ఎంతకీ తాను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు సమయంలో ఈ పాజిటివ్ ఆలోచనని మళ్ళీ తెచ్చుకొని, ఇవన్నీ కూడా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి కదా, ఎందుకు నేను ఇట్లా భయపడతామని. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మళ్ళీ ఆయన పాజిటివ్ ఏమిటంటే, నన్ను ఆ తోకనే దహించని అగ్నిదేవుడు అంత పరమపతివ్రత శ్రీరాముడి పత్ని, ఆవిడని ఎందుకు దహిస్తారు, నేను ఊరికే భయపడుతున్నాను. కానీ ఇలాంటి ఆలోచనల వల్ల ఏమవుతుందంటే అందులోంచి వాళ్ళు బయటపడగలరు. అది అసలు వీటిల్లో ఒక చిన్న విషయం అన్నమాట. మనం నెగిటివ్ జరిగిపోయిన పాత వాటి వల్ల లేదా జరిగిన నెగిటివ్ వల్ల మన మానసిక దౌర్బల్యానికి లోనైనప్పుడు, అది డిప్రెషన్ వైపు పోతున్నప్పుడు, గతంలో జరిగిన మంచి, అందులో ఉన్న పాజిటివిటీ, ఆ థాట్స్ని కనుక తెచ్చుకుంటే మెల్లిమెల్లిగా అది సబ్సైడ్ అవుతుంది. అది యాక్చువల్గా ఇందులో కూడా వారి ఆలోచనలో అందులో చెప్పిన విషయం. ఆయనే తనంతట తనే బయటపడతాడు మళ్ళీ ఈ ఆలోచనలో వచ్చి. తర్వాత ఇంకొక చిన్న ముఖ్యం, చాలా గొప్ప విషయం ఉంది ఇందులో, ఈ విషయం ఫైనల్గా ఆయన ఎలా సాటిస్ఫై అవుతాడంటే, చారణులు అని పైన ఆకాశవాణి అంటాను చూసాం, మన చారణుల పైన వాళ్ళ లెక్క ప్రకారం చారణులు అందరికీ వార్తలు అందజేస్తుంటారు, పైన చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆకాశవాణి అని మనం ఎలాగా అంటాం, అశరీరవాణి లాగా. అయితే ఆ చారణులు అనుకుంటూ ఉంటారు, పైనుంచి చూస్తున్నారు కాబట్టి, ఏమనంటే అదేమిటి ఇదంతా ఆశ్చర్యము, లంక అంతా తగలపడిపోయింది కానీ సీతాదేవి మాత్రం ఆవిడ మాత్రం చెక్కు చెదలేదు, ఆవిడున్న ప్రాంతము ఆవిడ అంతా కూడా చెక్కు చెదలేదు అని వాళ్ళు అనుకోవటం, చారణులు అనుకోవటం ఈయన వింటాడు. విన్నప్పుడు ఆయన పూర్తిగా తన సెల్ఫ్ హిప్నోసిస్ ద్వారా తను పాజిటివిటీ వైపు వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ఇది కూడా వినబడి ఆయన అప్పుడు పూర్తిగా ఒక రకమైన దీనికి వచ్చేస్తాడు, అంతే ధైర్యానికి వచ్చేస్తాడు. ఓహో, అయితే ఏమి జరగలేదు కాబట్టి పర్వాలేదు, ఇంకా నేను ఆవిడ ఒకసారి కలిసి తిరుగు ప్రయాణానికి వెళ్తాను అని ఆయన వెళ్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఇంకొకటి ఆయనే చెప్తున్నాడు వాల్మీకి, ఏమిటంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా, ఏదైతే మనకి దీనికి సంబంధించిన రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా మనిషి తెలుసుకున్నందువల్లే అతను ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వగలిగే అవకాశం ఉంది అని. మనకి ఇప్పుడు ఏమిటి, గూగుల్ ఉంది, ఇలాంటివి ఏమన్నా కావాలన్నా ఏం చేసినా కూడా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. సరే, దానివల్ల ఎలా ఉంటుంది, వాళ్ళ అందులో ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుంది అది వేరే విషయం. కానీ మొత్తం మీద మాత్రం జరుగుతున్న విషయం ఏమిటంటే, ఒక ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుని మనం సంతృప్తిని పొందుతున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ మనకి మార్గదర్శకం అవుతుంది అన్నది కూడా ఇందులో చెప్తున్నారు. ఎందుకంటే ఫైనల్గా చారుణులు అంటే జస్ట్ లైక్ ఇదే మన నెట్ లాంటిదే, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ లాంటిదే అది అశరీరవాణి. సో ఆ చారుణుల ద్వారా మనకి అది ఆయన తెలుసుకుని అప్పుడు ఆయన పూర్తిగా మానసిక ప్రశాంతతను పొంది వెళ్తాడనమాట. కాబట్టి ఈ పర్టికులర్ దీనిలో, ఈ సర్గలో ఎన్నో ఇంతటి నిగూఢమైన విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏదో నాకు తెలిసిన విషయాల్లో నేను ఇది చెప్తున్నాను, ఇంకా ఎన్నున్నాయి. అసలు నిజానికి మంత్రభూయిష్టాలు కాబట్టి అవి మంత్రాలు, మామూలుగా మన శ్లోకాలు చదువుతుంటే అవి మంత్రభూయిష్టాలు, అదొక ఛానల్ పూర్తిగా. సో ఇవి ఎన్నో ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ సర్గ ఎంతో మానవాళికి మార్గదర్శకాలు ఎన్నో రకాలుగా చేస్తోంది అనే ఉద్దేశంతో నేను అది గ్రహించింది, మీతో పంచుకోవటం నా ఉద్దేశం. అయితే ఎవరైనా ఇంతకుముందు ఈ సర్గ చదవకపోయినా, ఇది వినకపోయినా, ఇప్పుడు వింటున్న ఈ ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో అది విని ఒకసారి ఆ సర్గ చదవండి. లేదు ఒకసారి ఆ సర్గని విన్నవాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఇది వింటున్నారు కాబట్టి దీని తర్వాత ఒకసారి అది వింటే మీకు ఇదంతా కూడా పూర్తిగా అందులో ఎంత ప్రస్ఫుటంగా ఉన్నదని తెలుస్తుంది. అందులో నేను చెప్పింది ఏమిటంటే, కేవలం అక్కడ ఉన్నది ఉన్నట్లే, ఏమి అక్కడ ఇంటర్ప్రిటేషన్స్ లేవు. ఇంటర్ప్రిటేషన్ కేవలం వేరుగా చేయటమే నా ఉద్దేశం.
అక్కడ కథాగమనంలో మన సొంత కవిత్వం అనేది ఏమీ ఉండదు. పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా అందరికీ అర్థమయ్యే రీతిలో అది చెప్పడమే అక్కడ ఉద్దేశం. కాబట్టి ఈ విషయానికి మీ అందరికీ కూడా మరొకసారి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై సీతారాం, జై హనుమాన్.